చూడాలి. నీవును సేవింపవా అని పడుతున్నారు. అందుకే ఒకసారి వినండి. నీవును సేవింతువా, నీవును సేవింతువా. మరలా నేను నా ఇంటి వారందరూ ప్రభువునే సేవింతుము. వాయిస్ పాడాలి. నీవును సేవింతువా, నీవును సేవింతువా. ఇప్పుడు అందరం పాడుకున్నాము. అందరు పాడాలి గట్టిగా. నేను నా ఇంటి వారందరూ ప్రభువునే సేవింతుము. నీవును సేవింతువా, నీవును సేవింతువా, నీవును సేవింతువా, నీవును సేవింతువా. వచ్చేసిందా? మీరు పాడండి ఇప్పుడు. నేను నా ప్రభువునే సేవింతుము. నీవును సేవింతువా. ఫస్ట్ లైన్ ఫస్ట్ వర్స్లో నేను పాట ఆపిన తర్వాత నా వెనక పాడండి. ప్రభువునే సేవించుట సరికాదని తలచినాచు. వాయిస్ గట్టిగా. ప్రభువునే సేవించుట సరికాదని తలచినాచు.
వచ్చేసినది. ఎంతమందికి వచ్చిందిరా? సీనియర్ జూనియర్ పిల్లలు పాడాలి. మీకు లెసన్ ఉంది కదా, సీనియర్ జూనియర్ సార్ గురించి ఎవరికి? సీనియర్స్కి. సీనియర్ పిల్లలు జూనియర్ పిల్లలు బాగా నేర్చుకోవాలి. పడుతుందా? షీట్లో పాట సంఖ్య ఏం పాడదాం? బా వచ్చి ఎంతమందికి వచ్చిన? షీట్లో పాట సంఖ్య 3. వినండి ఒకసారి, సరేనా? మీకు ఎవరు రాదు కదా, ఒకసారి నేను పాడతాను. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు తెలుసుకోవా. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు తెలుసుకోవా. మన చేతులతో చేసిన పాపముకై తన చేతులలో గాయములొందెనుగా. మన చేతులతో చేసిన పాపముకై తన చేతులలో గాయములొందెనుగా. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు తెలుసుకో. చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు. మన పాదములు చేసిన పాపముకై తన పాదములలో గాయములొందెనుగా. మన పాదములు చేసిన పాపముకై తన పాదములలో గాయములొందెనుగా. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు తెలుసుకోవా. చిన్ని చిన్ని తమ్ముడా వచ్చేసిందా? నేను ఫస్ట్ లైన్ పాడి ఆపిన తర్వాత నా వెనక పాడండి, సరేనా? వెనకాల చైర్స్ తీసేయండి, చైర్స్ తీసేయండి. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు తెలుసుకోవా.
మన పాదములు చేసిన పాపముకై తన పాదములలో గాయములొందెనుగా. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు తెలుసుకోవా. చిన్ని చిన్ని తమ్ముడా యేసయ్య ప్రేమ నీవు తెలుసుకోవా. వచ్చేసిందా? పాడతారా మీరు? నేను స్టార్ట్ చేస్తాను, మీరు పాడాలి. ఎవరు బాగా పాడతారు? వాయిస్ సరే సరే. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య మన చేతులతో చేసిన పాపముకై తన చేతులలో గాయములొందెనుగా. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు తెలుసుకోవా. చిన్ని చిన్ని తమ్ముడా యేసయ్య ప్రేమ నీవు. మన పాదములు చేసిన పాపముకై తన పాదములలో గాయములొందెనుగా. మన పాదములు చేసిన పాపముకై తన పాదములలో గాయములొందెనుగా. చిన్ని 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 తమ్ముడా చిట్టి చెల్లెలా. సీనియర్ పిల్లలు వెనకాల బాయ్స్ కూర్చున్నారు కదా, పాడాలి అందరూ. చెట్లున్నాయా మీకు? వచ్చేసిందా పాట? వచ్చిందా రాలేదా? పాడతారా? బాయ్స్ చెప్పండి ఇప్పుడు. బాయ్సే పాడాలి, మా ఆడపిల్లలు ఎవరు పాడదు. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, సీనియర్ బాయ్స్ వెనకాల. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య ప్రేమ నీవు తెలుసుకోవా. చిన్ని చిన్ని తమ్ముడా చిట్టి చెల్లెలా. మన పాదములు చేసిన పాపముకై తన పాదములలో గాయములొందెనుగా. తమ్ముడా చిట్టి చెల్లెలా, యేసయ్య తెలుసుకోవా.
ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు గమనించండి, మరి చక్కగా వినాలి, ఇటు చూడాలి, ఇటువైపు. సీనియర్ పిల్లలు, జూనియర్ పిల్లలు, మీరు అల్లరి చేయొద్దు. ఒకసారి వచ్చిన తర్వాత గేట్ దగ్గర రంగులలో చెప్పకుండా ఎవరు బయటికి వెళ్ళొద్దు. నిన్న కొంతమంది బయట తిరిగారని చెప్పారు. మరి మీకు అవసరమైతే బాయ్స్ గర్ల్స్ కూడా టాయిలెట్స్ ఉన్నాయి, గమనించండి. బయటికి అటు ఇటు తిరగద్దు. ఒక్కసారి వీబీఎస్కి వచ్చిన తర్వాత మనం అటు ఇటు తిరగకూడదు, అల్లరి చేయకూడదు, మరి చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలా. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి ఇప్పుడు పాట 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే కూర్చోండి. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు 10th వెళ్ళండి. 10th క్లాస్ నుంచి పైన ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు మధ్య రూమ్లోనికి, మిడిల్ రూమ్లోకి వెళ్ళండి. పాట పాడుతున్నప్పుడు ఫస్ట్ సీనియర్ బాయ్స్, సీనియర్ గర్ల్స్ ఇటు నుంచి వెళ్ళిపోండి, సీనియర్ బాయ్స్ అటు నుంచి వెళ్ళిపోండి. తర్వాత పాట పాడుతున్నప్పుడు జూనియర్ బాయ్స్ నాన్న కూర్చో, పాట పాడుతున్నప్పుడు వెళ్ళండి, కూర్చో. నవ్వుతుంది. ఎవరు నవ్వుతున్నారు? నుంచోబెట్టండి, నవ్వినండి. ఆయన నుంచోబెట్టండి. ఎవరు నవ్వారు? నవ్వకూడదు అలాగా. పాట పాడుతున్నప్పుడు ఫస్ట్ సీనియర్ గర్ల్స్, తర్వాత సీనియర్ బాయ్స్, తర్వాత జూనియర్ గర్ల్స్, తర్వాత జూనియర్ బాయ్స్, అట్లా వెళ్ళండి. చూడాలి. పాట సంఖ్య 3 పాడదాం. పాట సంఖ్య 3 పాడుతున్నప్పుడు గ్రూపులుగా మీరు వెళ్ళిపోండి. చిన్ని చిన్ని తమ్ముడా, చిట్టి చెల్లెలా, చిన్ని చిన్ని తమ్ముడా, చిట్టి చెల్లెలా, యేసయ్యా ప్రేమ నీవు తెలుసుకోవా. మన చేతులతో చేసిన పాపముగై తన చేతులలో గాయములొందెనుగా. మన చేతులతో చేసిన పాపముగై తన చేతులలో గాయములొందెనుగా. చిన్ని చిన్ని తమ్ముడా, చిట్టి చెల్లెలా, యేసయ్యా ప్రేమ నీవు తెలుసుకోవా. చిన్ని చిన్ని తమ్ముడా, చిట్టి చెల్లెలా, యేసయ్యా ప్రేమ నీవు తెలుసుకోవా. మన పాదములు చేసిన పాపముకై తన పాదములలో గాయములొందెనుగా. మన పాదములు చేసిన పాపముకై తన పాదములలో గాయములొందెనుగా. చిన్ని చిన్ని తమ్ముడా, చిట్టి చెల్లెలా, యేసయ్యా ప్రేమ నీవు తెలుసుకోవా. చిన్ని చిన్ని తమ్ముడా, చిట్టి యేసయ్యా ప్రేమ నీవు తెలుసుకోవా. నన్నింతగా ప్రేమించేగా ఇంకా నిర్లక్ష్యముగా జీవింతువా. నన్నింతగా ప్రేమించేగా ఇంకా నిర్లక్ష్యముగా జీవింతువా. నీవు తెలుసుకోవా. జిమ్, టామ్ అని 2 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరు? జిమ్, టామ్ అనే 2 అన్నదమ్ములు. మాట్లాడుతున్నారు. 2 అన్నదమ్ములు ఉన్నారు. వారిలో జిమ్, టామ్ వాళ్ళిద్దరికి డాడీ ఉన్నారు కదా. వాళ్ళ డాడీ వచ్చి ఏమన్నారంటే, మరి నేను బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి మన గార్డెన్ ఉంది కదా, గార్డెన్ అంతా నీట్గా ఏం చేయాలి, శుభ్రం చేయండి, అందులో ఉన్న చెత్త అంతా తీసి బయట పడేయండి అని చెప్పి టామ్కి ఇంకా జిమ్కి ఇద్దరికి వాళ్ళ డాడీ పని చెప్పాడు అనమాట. అయితే జిమ్ ఏం చేశాడు, మా డాడీ ఎప్పుడుకో వస్తాడులే,
మా డాడీ ఎప్పుడుకో వస్తాడు, ఇప్పుడు అప్పుడే రాడు కదా, నేను కాసేపు ఆడుకుంటానని ఏం చేశాడు, పని చేయకుండా బయటికి వెళ్ళిపోయి బాస్కెట్బాల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ ఉంటున్నాడు అనమాట. అయితే టామ్ అట్లా కాదు, వాళ్ళ డాడీ చెప్పంగానే చక్కగా వెళ్ళిపోయి గార్డెన్లోకి చెత్తంతా ఏరి చక్కగా గడ్డంతా కోసి నీట్గా గార్డెన్ని చేస్తున్నాడు. చాలా కష్టపడ్డాడు పిల్లలు. ఎక్కడ కూడా ఏం చేయాలి, అలా నేను కాసేపు ఆడుకుంటానని కానీ కాసేపు పడుకుంటానని కానీ అనలా, వాళ్ళ డాడీ చెప్పిన పని చక్కగా చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ డాడీ రాకముందే ఎవరు వచ్చారు ఇంటికి, జిమ్ వచ్చాడు. జిమ్ వచ్చి నేను వచ్చేదానిగా, నేను పని చేస్తా, అప్పుడే నేను వచ్చేసేయాలా, కాసేపు ఆడుకొని చేయకూడదా అని చెప్పి టామ్ అన్నాడు. టామ్ ఏం తప్పు చేశాడా? లేదు కదా, టామ్ చాలా మంచివాడు, చక్కగా వాళ్ళ డాడీ చెప్పిన పని చేస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ వచ్చారు. వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళ డాడీకి అర్థమైపోయింది టామ్ని చూడంగానే జిమ్ ఏ పని చేయలేదు. పని అంతా ఎవరు చేశారు? టామ్ పని అంతా చేశాడు అని చెప్పి వాళ్ళ డాడీ ఏం చేశారు, జిమ్ పిలిచి తిట్టారు. అలా లేదు కదా, ఏం తప్పు చేయలేదు. ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు? చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. మరి మీరు కూడా అట్లానే మీ అన్నల దగ్గర, మీ తమ్ముల దగ్గర, మీ అక్క చెల్లెల దగ్గర అట్లానే చేస్తారా? కోప్పడతారా? వాళ్ళు ఏం చేయకపోయినా, మంచి చేయకపోయినా, చెడు చేయకపోయినా, ఏం చేసినా తిడతారు అలాగా? క్షమిస్తాడు కదా. కయ్యను ఒప్పుకున్నాడా? ఒప్పుకోకుండా ఏం చేశాడు? ఒప్పుకోకుండా ఇంకా దేవునితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు దేవుడు కయ్యూన్ని శిక్షించాడు. దేవుని సన్నిధిలోంచి కయ్యూన్ని తోలివేశాడు. దేవుని సన్నిధి ఇంకా కయ్యూనికి లేదు. అప్పుడు కయ్యూను ఏమన్నాడు తెలుసా? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది కదా. అలా ఏం చేస్తూ వచ్చాడు? కయ్యూను చాలా బాధపడ్డాడు. ఒక చోట ఉండాలి ఆ కయ్యూనిక నెమ్మది లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతానే ఉండేవాడు అన్నమాట. ఎవరు? కయ్యూను. కాబట్టి మనకి రక్తం చిందించబడితేనే ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఎప్పుడు కయ్యూనులో ఒప్పుకోకుండా ఉంటే క్షమిస్తాడా? పిల్లలు, అక్క వెనమాలుందా? మరి వెనక్కి తిరుగుతారే? ఓకే, చూడండి. కయ్యూను దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకోలేదు, అందుకని దేవుడు కయ్యూన్ని క్షమించడానికి అవకాశం లేదు. మరి మనందరం కూడా పాపలమే కదా, అవునా? మన పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది మనందరం కూడా పాపులమే, పాపం చేసిన వారమే. పాపం ఎలా క్షమించాలి?
క్షమించబడుతుంది, రక్తం చిందించబడితేనే క్షమించబడుతుంది. దానికి మనం ఏదో చేయవలసిన లేదు పిల్లలు. మరి కయ్యను హేబేలు తెచ్చినట్లు దేవుని సన్నిధికి మనం ఏదో అర్పణలు తేవాలి, లేదంటే డబ్బులు తేవాలి, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ తేవాలి అని ఏం కాదు. మరి ఏం చేయాలి? మనం దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఏం చేయాలి? దేవునికి మన హృదయాన్ని ఇచ్చి మన పాపాన్ని ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి, బాయ్స్ ఇటు చూడాలి, మన పాపాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి ఏం చేస్తారు? కడుగుతారు కదా, మనల్ని క్షమించి మనల్ని కడుగుతారు, మన పాపాల నుంచి మనకి విడుదలిస్తారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని ప్రేమ గురించి, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా వచ్చారు, మన పాపాలని వల్లే వచ్చారని పరిశుద్ధ గ్రంథ బైబిల్. మీ దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? పైకెత్తండి బైబిల్స్. వెరీ గుడ్. ఈ బైబిల్ ఏం చెప్తుంది? ఈ బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఏం చెప్తుంది? ఇప్పుడు చక్కగా ఈ బైబిల్లో ఏముంది? యేసయ్య మన కోసం మన పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లవలే వచ్చారు అని ప్రారంభం నుంచి ముగింపు వరకు అదే ఈ బైబిల్లో చెప్తా వచ్చారు అనమాట. మరి ఆ బైబిల్ మీరు చదువుతున్నారా? రోజు చదువుతున్నారా బైబిల్ని మీరందరూ? యేసయ్య గురించి మీకు తెలుసుకోవాలని లేదా? ఇలాంటి ఎన్నో స్టోరీస్ ఎందులో ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి తెలుసా మీకు? చాలా స్టోరీస్ ఉన్నాయి యేసయ్య గురించి బైబిల్లో. కాబట్టి మనం రోజు ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. మరి ఇప్పుడు ఇంతకీ ఆ బైబిల్లో ఏముందని చెప్పుకున్నాం? చెప్పండి సార్ అందరూ. అందరూ ఒకసారి చెప్పండి. రక్తం, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. మరి ఆ రక్తాన్ని చిందించిందారు మన కోసం. మరి మనం ఏం చేస్తే కడగబడతాం? మన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకొని మన హృదయాన్ని ఆయనకి ఇస్తే మనల్ని ఏం చేస్తాడు? యేసయ్య క్షమిస్తాడు. ఎట్లా క్షమిస్తాడు? ఆయన రక్తంతో మనల్ని కడిగి మనల్ని క్షమిస్తాడు. అప్పుడు మన పాపానికి ఏముంటుంది? విడుదల కలుగుద్ది, విమోచన ఉంటుంది. యేసయ్య తన బిడ్డగా మనల్ని చేసుకుంటారు. కాబట్టి ఆ రక్తాన్ని యేసయ్య మన మీద కూడా ప్రోక్షించేటట్లు మన యేసయ్యకి ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. మాట్లాడకూడదు. అదో ప్రార్థన అంటే ఏం చేయాలి? మోకరించి చేతులు ప్రార్థన. అరే మీ ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా మంది కళ్ళు లేవు కదా? ఉన్నాయా? ఎందుకంటే పాస్టర్ అంకుల్ చెప్పారా కళ్ళు ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోవాలని? కళ్ళు మూసుకోండి అందరూ. నేను చెప్తా. యేసయ్యా మీకు వందనాలు. ఈరోజు VBSకు మమ్మల్ని తీసుకొచ్చి మాతో మాట్లాడారు యేసయ్యా. వందనాలు. మేమందరము పాపము చేసి ఉన్నాము. మమ్మును కడగడానికి, మా పాపమును క్షమించడానికి యేసయ్యా మీరు మా కొరకు లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వల్లే ఈ లోకానికి వచ్చి రక్తాన్ని మా కొరకు చిందించారు యేసయ్యా. మీకు వందనాలు. మా పాపాలు కడగండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రార్థన. కళ్ళు మూసుకున్నా సార్ మనం. ప్రేంగల్ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి వందనాలు. బిడ్డల జీవితంలో దేవా మీరు లోతైన కార్యాన్ని జరిగించండి. వారి యొక్క హృదయంలోని ఎత్తబడిన వాక్యాన్ని శత్రువు ఎత్తుకెళ్ళిపోకుండా మీకు ఆపదనివ్వండి నాయన. మేము కూడా తండ్రి మా సోదరుల పట్ల పగలిగి ఉండకుండా, ఈర్ష్యతో ఉండకుండా ప్రభావ ప్రేమించేవారికి ఉండడానికి సహాయం చేయండి. మేమందరం కూడా పాపులమే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని సెలవిస్తున్నారు. దేవా మా పాపాన్ని క్షమించి తండ్రి మీరు చిందిస్తూ వచ్చిన రక్తం ద్వారా మమ్మల్ని అడగమని బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ రక్త ప్రక్షాళన కింద తెచ్చుకుంటున్నామని ప్రార్థన చేస్తూ దేవా భవిష్యత్ దినాల్లో సాధన వల్ల బిడ్డలు మార్చుకుంటున్నామని వేడుకుంటూ మానవ రక్షణ అనుభవాలను బిడ్డలందరినీ మీరు నడిపిస్తామని దేవా ముందున్న పరిచయలో కూడా మీరు సహాయపడుతున్నామని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నిన్నైతే మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్లేస్లో కూర్చోండి. నిన్న మీకు వచ్చిన ఆంటీ మీ దగ్గరికి వస్తారు. ఈరోజు కొత్తగా వచ్చిన పిల్లలు ముందుకు రండి. ఈరోజే వచ్చిన పిల్లలు ముందుకు రండి. సౌండ్ పెట్టా. సంఖ్య 2 వచ్చేసిందా? జూనియర్ పిల్లలు పాడాలి. షీట్ల వైపు చూడండి పిల్లలు. నేను నా ఇంటి వారందరూ ప్రభువునే సేవింతుము, నీవును సేవింతువా, నీవును సేవింతువా, నీవును సేవింతువా, నీవును సేవింతువా.
ఎందుకు అల్లరి చేస్తున్నారు? షీట్లు ఉన్నాయా మీకు? చూడండి షీట్ల వైపు. రాజు రాలేదు. షీట్ల వైపు చూడాలి. గోడ కానుకొని కూర్చున్న పిల్లలు పాడండి. Praise the Lord.
పిల్లలు సండే స్కూల్ వీబీఎస్ ఎంతమందికి నచ్చింది? అందరికీ నచ్చిందా? బాగుందా? నిన్న వచ్చిన వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. నిన్న వచ్చిన వాళ్ళు, ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు, నిన్న వచ్చిన వాళ్ళు. మరి నిన్న వచ్చిన అందరు చేతులు దించండి. ఇవాళ వచ్చిన వాళ్ళు అందరు చేతులు ఎత్తండి. అబ్బో, మరి నిన్న స్టోరీ విన్నారా? బాగుందా? మరి నిన్నేం స్టోరీ చెప్పారు? అవునా? అయితే నేను కూడా ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను చెప్పడానికి. వింటారా? చెప్పనా? ఎంతమంది ఇష్టమో చేతులు ఎత్తండి. అరే, కొంతమందికి ఇష్టం లేదా? అందరికి ఇష్టమేనా? ఓకే, అయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టోరీ చెప్పుకుందామా? చెప్పుకుందాం వద్దా? ఓకే, అయితే మరి మౌనంగా ఉండండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ ప్రేమ కొందనాలు, నీ దయతోటి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. పిల్లలను ప్రభా మీ ఆదిల నుంచి చూడండి, మీ ఆత్మ చేత నడిపించండి, నాకు జ్ఞానం ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే పైనుంచి నేనేం పొందుకోలేను ప్రభా. దయచేసి చక్కగా కథను వర్ణించడానికి నీ కృపను వేడుకుంటూ, నిష్ప్రయోజన దాసులను ఒప్పుకుంటూ, నీ కనికరాన్ని కోరుకుంటూ యేసు ప్రభువా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, అయితే ఈరోజున నీకు ఒక మంచి కథ చెప్తాను, ఒక మంచి కథ. ఈ కథలో ఒక చిన్న పాప ఉంది, మీలాగా ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు ఏంటంటే లూయిస్. ఏం పేరు చెప్పండి? లూయిస్. లూయిస్ అయితే ఉదయమే లేవకముందే, తన మంచం మీద నుండి, తన పడక మీద లేవకముందే పాటలు పాడుకుంటూ యేసుప్రభువారిని స్తుతిస్తూ లేసేది. యేసుప్రభువారిని స్తుతిస్తూ లేసేది. యేసుప్రభువారి గురించి పాటలు పాడుతూ లేచేది. అవునా కదా? మీరు యేసుప్రభువారి పాటలు పాడుతున్నారా? లేకపోతే సినిమా పాటలు పాడుతున్నారా? లూయిస్ అయితే ఉదయం లేవకముందే, తన పడక నుండి లేవకముందే చక్కగా యేసుప్రభువారి గురించి పాటలు పాడుకుంటూ లేచేది. అలాగే రోజులాగానే పాటలు పాడుతుంది, పాటలు పాడుతూ లేస్తుంది. ఏమని పాట పాడిందంటే, మీరు పాడారు కదా, ఈ రోజున పాడారా? పాటలు పాడారా? మీకు వచ్చిన పాటలు ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు లూయిస్ కూడా ఒక పాట పాడుకుంటూ లేచింది. ఏమని పాట పాడింది తెలుసా? ఏమని పాట పాడింది తెలుసా? నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి అంటూ పాట పాడుకుంటూ లేచింది. ఈ లోపల వాళ్ళమ్మ, లూయిస్ లూయిస్ త్వరగా దిగిరా, నీకోసం టిఫిన్ సిద్ధపరిచాను అంటూ వాళ్ళమ్మ కేక వేసింది. కేక వేయగానే లూయిసు చకచక చకచక దిగుతూ తన మేడ గది నుండి దిగుతూ ఈ లోపలే చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వస్తుంది. రెడీ అవుతూ స్నానం చేసింది, బట్టలు వేసుకుంది. ఇప్పుడు షూ వేసుకుంటుంది. షూ వేసుకుంటుంటే ఇప్పుడు ఏమైంది తెలుసా? చూడండి పిల్లలు, ఇదిగోండి లూయిస్ చూసారు ఎలా ఉందో? బాగుందా? లూయిస్ బాగుందా? ఇప్పుడు లూయిస్ చక్కగా డ్రెస్ వేసుకుని షూ వేసుకుంటుంటే, షూ పక్కన గుజుకోండి, ఇక్కడ చూసారా? తన కాలు కుడివైపునటువంటి షూ ఏమైందంటే తన రంధ్రం పడిపోయింది. షూ బాగా పాతదైపోయింది. లేస్ కడుతుంటే చిరిగిపోతున్నాయి, పిగిలిపోతున్నాయి. ఇప్పుడు తను ఏం చేస్తుందంటే, అయ్యో నా షూస్ అన్నీ పాతదైపోయినాయే, కొత్త మా నాన్నగారిని కొనివ్వమని అడుగుతాను అనుకుంటూ కిందకి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు ఇతర దేశాల్లో సేవ చేసేవాడు. అయితే చిన్నది సంఘం. వాళ్ళ పిల్లలు ఏం చేసేవాళ్ళు? విశ్వాసులు రకరకాల పిండి వంటలు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. కానీ వారి జీవనానికి సరిపోయేది కాదు. ఇప్పుడు నేరుగా దిగుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నగారిని అడిగింది. నాన్నగారండి, నాకు కొత్త షూస్ కావాలండి అని అడిగింది. ఏమని అడిగింది? కొత్త షూ కావాలని అడిగింది. కొత్త షూ కావాలని అడిగితే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమన్నారు తెలుసా? చూడండి, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చూస్తుంది, అడుగుతుంది, నాన్నగారండి నా షూస్ పాతదైపోయినాయండి, కొత్తవి కావాలండి అని అడిగింది. అప్పుడే
కాలమంతా షూస్ వాడింది. అక్టోబర్ మాసానికి షూస్ లేవు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చూస్తూ అడుగుతుంది. చూస్తున్నారా పిల్లలు? కనిపిస్తుందా లూయిస్? అడుగుతుంది వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి. అడిగినప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతుంటే వాళ్ళ అమ్మగారు అన్నారు, లూయిస్ నాన్నగారికి తెలుసమ్మా పాతదైపోయిందని, చిరిగిపోయిందని తెలుసు, కానీ నాన్నగారి దగ్గర డబ్బులు లేవు. నాన్నగారి దగ్గర ఏమి లేవు? షూ కొనుక్కుంటే డబ్బులు కావాలి కదా, కావాలా వద్దా? అరే వెనకాల ఉన్న పిల్లలు షూ కావాలంటే డబ్బులు కావాలా వద్దా? మరి ఊరికే ఇస్తారా? ఊరికే ఇవ్వరు కదా. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటున్నారు, నాన్నగారికి తెలుసమ్మా నీ షూ పాతదైపోయింది, చిరిగిపోయిందని, కాకపోతే కొనడానికి ఏమి లేవు, డబ్బులు లేవు. నువ్వు మమ్మల్ని కాదు అడిగేది, యేసయ్యని అడగమని ప్రార్థన చేస్తున్నారు. చూస్తున్నారా? వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు లూయిసు ప్రార్థన చేస్తున్నారు. నువ్వు మమ్మల్ని కాదు అడిగేది, యేసుప్రభువుని అడగాలమ్మా అని చెప్పారు. ఇప్పుడు చెప్పగానే వెళ్ళిపోయారు. ఇక విషయం మర్చిపోయారు, షూ విషయం మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఇప్పుడు లూయిస్ ఏం చేసింది తెలుసా? లూయిస్ని కేకేసింది మళ్ళా వాళ్ళ అమ్మగారు. ఆహారం సిద్ధపరిచారు. మధ్యాహ్నం అయితే మనకి భోజనం కదా, మధ్యాహ్నానికి భోజనం సిద్ధపరిచేసరికెళ్ళే ఇప్పుడు లూయిస్ కనపడకపోతే ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అంటూ లూయిస్ ఉన్న రూమ్ దగ్గరికి వెళితే ఇప్పుడు లూయిస్ ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? షూస్ మమ్మల్ని కాదు అడిగేది, ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలని చెప్పారు. ఇప్పుడు లూయిస్ ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. చూడండి, ప్రార్థన చేస్తుందా? కనిపిస్తుందా? ఇటు పక్కన పిల్లలు ఏమ్మా కనిపిస్తుందా? లూయిస్ కనిపిస్తుందా? లూయిస్ ఎలా ఉంది? చిన్నగా ఉంది కదా. ప్రార్థన చేస్తుంది. తన మంచి పడుతుందా? ఓకే. కాబట్టి ఇప్పుడు లూయిస్ చక్కగా ప్రార్థన చేస్తుంది. తన మంచి అనుకుని, యేసయ్యా నాకు కొత్త షూస్ లేవు, నా షూస్ పాడిపోయినాయి, నాకు షూ ఇస్తావా అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఇప్పుడు అడుగుతుంది, నాకు ఆదివారానికి షూస్ కావాలి. ఎప్పుడు కావాలండి? ఆదివారానికి నాకు షూస్ కావాలి అని ప్రార్థన చేస్తుంది. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వింటున్నారు. ఎవరు వింటున్నారు? చెప్పాలి, ఎవరు వింటున్నారు? వింటుంటే చాలా ఆశ్చర్యపడి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా సంతోషించారు. ఒక పక్క కన్నీళ్ళు వస్తున్నాయి. అయ్యో మా అమ్మాయి ఎంత మంచిది, చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, మమ్మల్ని అడగకుండా దేవుణ్ణి అడుగుతుంది అనేసి సంతోషిస్తున్నారు. ఈ లోపలే ఏమైందంటే తను నమ్మింది, యేసుప్రభువారు నాకు కొత్త షూ ఇస్తారని నమ్మి ఏం చేసింది? హాయిగా నిద్రపోతుంది. చూడండి ఎలా నిద్రపోతుందో. ఇక ఏ దిగులు లేదు. యేసుప్రభువారు నాకు కొత్త షూ ఇస్తారు అని నమ్మి మంచిగా నిద్రపోతుంది. చూసారా? హాయిగా నిద్రపోతుందా లేదా? నిద్రపోతుంది. ఇప్పుడు తెల్లారే వాళ్ళ అమ్మగారు పిలిచారు లూయిస్ని. లూయిస్ని పిలిచారు. అమ్మ మనము కెంటన ఆంటీ దగ్గరికి వెళ్దాం, రెడీ అవ్వంటే గబగబా పొద్దునే రెడీ అయింది. ఇప్పుడు కెంటన్ అంటే ఆంటీ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు లూయిస్ని చూసి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, లూయిస్ నీకు కొత్త షూ అవసరం లేదా అని అడిగింది. కొత్త షూ అవసరం లేదా అని అడిగింది. అడగంగానే ఇప్పుడు లూయిస్ చెప్తుంది చూడండి, నాకు అవసరమే, నాకు వచ్చే ఆదివారానికి కల్లే యేసయ్య నాకు కొత్త షూ ఇస్తారు అని ఆంటీకి చెప్తుంది. చూసారా? చెప్తుంది. ఇప్పుడు ఆంటీకి చెప్పగానే ఇప్పుడు ఆంటీ హృదయం కరిగిపోయింది. వెంటనే ఆంటీ హృదయం కరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని అడిగింది, నేను లూయిస్ని తీసుకుని వెళ్ళి కొత్త షూ కొనుక్కొస్తాను, పంపుతారా నాతో అని అడిగింది కెంట్ అనే ఆంటీని. కానీ ఇప్పుడు కెంట్ అనే ఆంటీతో పంపించారు. లూయిస్కి కొత్త షూలు కొన్నారు శనివారం నాడు. ఎప్పుడు కొన్నారు? కొత్త షూ కొన్నారు. కొనగానే ఇప్పుడు కెంట్ అనే ఆంటీకి హర్షమన్ అనే స్నేహితురాలు ఉంది. ఎవరు చెప్పండి?
హర్షమన్ అనే స్నేహితురాలు ఉంది. ఇప్పుడు కెంట్ అనే ఆవిడ చెప్తుంది హర్షమన్తో, నిన్న నేను శనివారం నాడు ఉదయం లూయిస్ని తీసుకెళ్ళి షూస్ కొన్నాను. ఏం కొన్నాను? కొత్త షూస్ కొన్నాను అని అనగానే ఇప్పుడు హర్షమన్ అంటుంది, మరి కెంట్ అనేట ఆవిడతో అంటుంది, కెంట్ మరి నా దగ్గర కూడా షూస్ ఉన్నాయి, మా అమ్మాయి కెంట్ కన్నా పెద్దది, అయితే షూస్ చిన్నవి నీకు కొనగానే ఆ షూస్ కూడా కెంట్కి ఎవరికి ఇస్తానని చెప్పండి? లూయిస్కి ఇస్తానంది. ఎవరికి ఇస్తానంది? లూయిస్కి ఇస్తానంది. ఇప్పుడు చూడండి, లూయిస్కి ఎన్ని ఉన్నాయి? 2 జతల షూలు వచ్చినాయి. ఎన్ని జతలు వచ్చినాయి? 2 జతల షూలు వచ్చినాయి. ఇప్పుడు ఎంత ఆనందంగా చూడండి, ఎంత సంతోషంగా ఉంది కదా. ఆవిడ నమ్మింది, లూయిస్ నమ్మింది. వాటికన్నా ఊహించి వాటికన్నా అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు నమ్మింది. కాబట్టి పిల్లలు ఎంత ఆనందంగా ఉందంటే చూడండి, లూయిస్ కొత్త షూ వేసుకుని ఎలా ఉంది చూసారా? వేసిపోతుంది, తనకు ఎంత ఆనందమో. ఇప్పుడు కనుక సండే స్కూల్కి కనుక లూయిస్ వస్తే లూయిస్ని మీరు అడిగారు అనుకోండి, లూయిస్ ఏమంటారు తెలుసా? నాకు సహాయం చేసే దేవుడు నాకున్నాడు, మీకున్నాడా అడుగుద్ది. మీకున్నాడా సహాయం చేసే దేవుడు? ఉన్నాడా? మీకు కూడా మీ ప్రతి అక్కరత దేవుడు తీరుస్తాడు. పత్రిక 9వ వచనం కదా, ఏమండి ఏం రాయబడింది చెప్పండి, చూడండి అన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి పిల్లలు మీకు కూడా కావాలంటే దేవుడు ఇస్తాడు. లూయిస్కి మాత్రమే కాదు, మీకు కూడా ఇస్తాడు. మరి మీకు కూడా ఇవ్వాలంటే ఏం చేయాలి? లూయిస్ లాగా చెప్పండి, ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయితే ఒక్క విషయం చేయాలి. చూడండి, నా వైపు చూడండి, ఒక్క విషయం చేయాలి. మీరు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మీకు ఇవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి తెలుసా? రండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. తీసారా? 1వ వచనం చదవండి తీసిన వాళ్ళు. క్షమించండి, 59వ అధ్యాయం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుత కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? మీ దోషాలు, మీరు మాట్లాడే చెడ్డ మాటలు, మీరు చేసే అల్లరి, మీరు పాడే పాటలు, సినిమా పాట పాడితే, అబద్ధాలు ఆడితే, చెడ్డ మాటలు మాట్లాడితే దేవుడు ఏమంట? ఆయన వినడు, మీ ప్రార్థన ఆలకించడు. లూయిస్ ఏం చేసింది? ఉదయం లేవగానే అమ్మా ఇటు చూడండి, లూయిస్ ఏం చేసింది? లేవగానే చక్కగా దేవుడు పాటలు పాడుకుంటూ దేవుడిని చక్కగా జీవించింది కనుక లూయిస్ ఎప్పుడైతే షూ అడిగిందో 2 జతల షూలు ఇచ్చాడు. దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు, దేవుడు కూడా మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన అంటున్నాడు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందగిల్లలేదు, సహాయం చేయకుండా ఆయన చేయాలంటే లేదు, కుదర్చగాలేదు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. కానీ మనమే బూతులు మాట్లాడి, అబద్ధాలు ఆడి, అల్లరి చేసి పక్కనోడికి ఇటు చూడండి, మనం చెప్తున్నా వింటామా? దేవుడి మాటలు వింటున్నారా? ఇటు చూడండి, ఇటు చూడండి, మీరు వింటా. అదే లూస్ అయితే చక్కగా దేవుడు మాట వినేది, దేవుడి పాటలు పాడేది, ప్రార్థన చేసేది. మీరు ప్రార్థన చేస్తున్నారా? మనం ఏం చేయాలంటే, అందుకనే మనం మన పాపాలు ఒప్పుకోవాలి. యేసుప్రభు దగ్గర, ప్రభువా నేను అల్లరి చేయకుండా సహాయపడండి, నేను బూతులు మాట్లాడకుండా సహాయపడండి, నా పాపాలు క్షమించండి అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో వారి ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మన కొరకు యేసుప్రభు వారినే కలవరశిలులో ఆ
అప్పగించాడు మన పాపాల కొరకు, మన దోషాల కొరకు, మన అబద్ధాల కొరకు, మన బూతుల కొరకు, అన్నిటి కొరకు ఆయన్ని, మన పాపలను విడిపించడానికి కొరకు ఆయన అప్పగించాడు. కాబట్టి ప్రభు దగ్గర యథార్థంగా, ప్రభువా నేను ఇకపై అలా బూతులు మాట్లాడినయ్యా, ఇకపై నేను అలా అబద్ధాలు అన్నయ్యా, లూయిస్ లాగా ఉదయం లేవగానే మీ పాటలే పాడతాను, సినిమా పాటలు పాడినయ్యా, లూయిస్ లాగా నేను కూడా చక్కగా ప్రార్థన చేస్తానయ్యా, లూయిస్ నమ్మినట్లు నేను కూడా మిమ్మల్ని నమ్ముకుంటానయ్యా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారు చెప్పండి? మీ అందరికి లూయిస్ నచ్చిందా? లూయిస్లా ప్రార్థన చేస్తారా? ఎవరు చేస్తారు? చేతులు ఎత్తండి అలాగా. ఓ, మీరందరూ చేస్తారా? లూయిస్ స్టోరీ నచ్చిందా? మరి లూయిస్ లాగా మనం కూడా ప్రార్థన చేద్దాం, అడిగిన వాటిని అన్నట్లాగా పొందుకుందాం. దేవుడి కొద్ది మాట దేవుడు దీవించును గాక. ప్రార్థన. అల్లరి చేయొద్దు. ఇప్పుడే లూయిస్ గురించి చెప్పుకున్నా మనం. లూయిస్ అల్లరి చేసిందా? పక్కన వాళ్ళతో మాట్లాడిందా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుని మా ప్రభువా, నీ కృపంతటికే వందనాలు. ప్రభువా, చెప్పబడిన మాటలని బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపజేయండి. బిడ్డలకి రక్షణ ఇచ్చేయండి. బిడ్డల అంతరంగంలో వినూతనమైన కార్యాన్ని జరిగించి VBS ద్వారా పిల్లలు రక్షించబడినట్లుగా మీ కృపనివ్వమని, ఈ స్టోరీ ద్వారా నీ పిల్లలు మీరు దర్శించమని, రక్షణ కార్యం జరిగించమని కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పిల్లలందరూ చక్కగా నిశ్శబ్దంగా కూర్చోండి. చక్కగా కూర్చోవాలా. పిల్లలు ఇటు చూడండి, మనల్ని అందరూ ఎవరు చూస్తున్నారు? ఏసే చూస్తున్నాడు. చక్కగా బాసపట్లు వేసుకుని చక్కగా కూర్చోండి పిల్లలందరూ. ఈరోజు ఎన్నో రోజు VBS? మళ్ళా VBS ఎప్పుడు మనకి? రేపు ఉందా VBS? రేపు లేదు. మళ్ళీ ఎప్పుడు? సోమవారం. రే ఉదయాన్నే లేచి VBS కోసం ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. నిజంగా అబద్ధం ఆడద్దు. ఇప్పుడే విన్నాం లూయిస్ గురించి. VBS ఈరోజు బాగా జరగాలి ప్రభాని ఎవరు ప్రార్థన చేశారు? వెరీ గుడ్. ప్రార్థన చేసిన సండే స్కూల్ క్లాప్స్ ఇద్దామా? 1 2 3 4 5. వెరీ గుడ్. మళ్ళీ ఏం చేయాలా? రేపు చప్పట్లొద్దు ఆగండి. రేపు ఏం చేయాలా? లూయిస్ లాగా ఉదయాన్నే దేనికోసం చేయాలి? VBS కోసం చేయాలి. ఓకేనా? VBS అయ్యే వరకు పిల్లలందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం VBS బాగా జరగాల. దేవుడు మాతో మాట్లాడాలి, అనేకులు రక్షించబడాలి, అనేకులు దీవించబడాలని ప్రార్థన చేయాలి. సరేనా? ఓకే. మళ్ళా సోమవారము ఎన్ని గంటలకు రావాలి? 7:30 కల్లా ఇక్కడికి రావాలి సోమవారం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పిల్లలు సైలెంట్గా ఉండాలి. ఏమి ప్రార్థన అనగానే మనం చేయాల్సిన పని ఏంటి? మొట్టమొదటిగా చెప్పండి. 2 3. ఓకే. మోకరించాలి. అక్కడ కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించి. కొద్దిమంది ముసలోళ్ళు ఉన్నారు అక్కడ మధ్యలో. మోకరించలేని ముసలోళ్ళు ఉన్నారు చూడండి. మోకరించాలి. ఆయన చక్కగా మోకరించి చేతులు జోడించండి. ఇట్లా అందరూ ఎవరికి చేతులు జోడించాను? దేవునికి. వెరీ గుడ్. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఎవరిని చూస్తాము? ఏసేని చూస్తాం కళ్ళు మూసుకుని. ఓకేనా? ఓకే. కళ్ళు మూయండి అందరూ. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వ సృష్టికి ఆది సంభూతుడవు, ఆకాశమును భూమిని సముద్రమును అందరి సమస్తమును నిర్మించి నిర్వహిస్తున్నటువంటి మా గొప్ప దేవుడవు. అయా మమ్మల్ని మరి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయికి మా పట్ల కృప చూపుతున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభా మోరే ప్రార్థనా మందిర పక్షంగా ఈ యొక్క గ్రామ బైబిల్ పాఠశాల మరి తరగతులు మరి మీరు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా నీ సన్నిధికి రావడానికి
అయా వారికి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నిన్ను గురించి ప్రభా అనేకమైనటువంటి అయా మరి మాటలు ప్రభా బిడ్డలు విన్నారు. వారి యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని అయా నిన్ను అంగీకరించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా యొక్క మరి లూయిస్ మరి ఆ చిన్న బిడ్డ యొక్క ప్రభా మరి ప్రార్థన ఏ రీతిగా ప్రభా మరి ఆ యొక్క కథ ద్వారా ప్రభా బిడ్డలు విన్నారు. వారు కూడాను వారి యొక్క హృదయాల్లో ప్రభా మరి ఈ మాటలు భద్రపరుచుకొని వారు కూడా ప్రతినిత్యము ప్రభా నీ యొక్క సన్నిధిలో అయా నీకు ప్రభా ప్రార్థించేవారిగా నిన్ను గురించి ప్రభా మరి పాడేవారిగా నిన్ను గురించి చెప్పేవారిగా ప్రభా బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా యొక్క మరి మోరే ప్రార్థన మందిర పక్షంగా గడిచిన దినంలో కూడా ప్రభా మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించారు. ఈ దినం కూడాను ప్రభా వాతావరణ హెచ్చరికలు మరి ఈ దినం ఎంతో ప్రభా మరి భయంకరమైనటువంటి వర్షం కురుస్తుందని ప్రభా మేము విన్నాం. అయ్యా అయితే ప్రభా నీ బిడ్డలకు ఏది అవసరమో అది మీకు తెలుసు. ప్రభా నీ బిడ్డలు ప్రార్థించారు. ప్రభా నీ బిడ్డల యొక్క ప్రార్థనను మీరు విన్నారు. ప్రభా వాతావరణాన్ని అనుకూలపరిచారు. ప్రభా మరి చక్కగా బిడ్డలు రావడానికి వాతావరణాన్ని అనుకూలపరిచి ప్రభా బిడ్డలు క్షేమంగా ప్రభా నీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం జరిగినటువంటి పరిచర్యలో ప్రభా చిన్న బిడ్డల మధ్య మరి షైనీ సహోదరి, అలాగే మరి జూనియర్లో మరి ఇస్రాయల్ గారిని, అలాగే సీనియర్లో మరి సహోదరి వస్తిని ప్రభా మీరు మరి బలపరిచి బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభా వారికి అవసరమైనటువంటి వాక్కులను ప్రభా మీరు దాసుల నోటి నుండి విడుదల చేస్తూ వచ్చారు. బిడ్డలు విన్నారు. వారి యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభా రీతిగా వారి యొక్క జీవితాలను కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా మరి నీ బిడ్డలు ఎంతో ప్రభా యొక్క మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ బిడ్డలను తీసుకుని రావడంలో మరి ఈ టీచర్స్ అలాగే మరి యొక్క అల్పాహారాన్ని దినాన్ని సిద్ధపరిచినటువంటి సహోదరుడు ప్రసాద్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా యొక్క మరి మౌర్య పక్షంగా ఈ యొక్క రెండవ దిన పరిచర్య అంతా కూడాను ప్రభా మీరు ఘనంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ముందున్నటువంటి పరిచర్యల్లో కూడాను ప్రభా మీ దాసులు మీరు బలపరిచి బలమైన వర్తమానముల ద్వారా చిన్న బిడ్డల యొక్క హృదయాల్లో హత్తుకునే రీతిగా బోధించి ప్రభా బిడ్డలని వైపు మరల్చడానికి సహాయం చేయమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యొక్క మౌర్య ప్రార్థన మందిర పక్షంగా ఇప్పటి వరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలు ఉపకారాలన్నింటిని బట్టి కూడా నా తల వంచి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న బిడ్డలందరినీ కూడా ప్రభా మీ కృపలో భద్రపరిచి ప్రభా బిడ్డలందరినీ మీ దీనికి పాత్రులుగా చేయమని ఇది నా పరిచర్లో వాడబడినటువంటి సహోదరులను కూడా బలపరిచి దినాల కోసం కూడాను వారిని సిద్ధపరచుకొని మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రభా మీ దాసుని మరి దాసురాలను కూడా ప్రభా మీరు బలపరిచి ప్రభా యొక్క పరిచర్యను నిరాటంకంగా కొనసాగించడానికి ప్రభా మీరు ఇస్తున్నటువంటి ప్రభా కృపను పెట్టుకోవడం మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్మల సహవాసం చొరవచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు తోడు నడిపించును గాక, ఆమేన్. పిల్లలు చక్కగా కూర్చోండి. పాడుతున్నప్పుడు లేచి ఎవరు తోసుకెళ్ళదు. అందరికీ స్నాక్స్ ఉన్నాయి. అసలు ఎవరికి తగ్గవు, అందరికీ ఉంటాయి. మీరు తోసుకుంటేనా మీకు అదే, మీరు చక్కగా లైన్లో నుంచి నిలబడి వెళ్ళినా అదే, ఓకేనా? తోసుకుంటే వెళ్ళొద్దు, లేచి వెళ్ళొద్దు. ఫస్ట్ వెనక నుంచి బాయ్స్ వెళ్ళండి. పాట పాడుతున్నప్పుడు గర్ల్స్ కూడా ముందు బాగున్న వాళ్ళు తర్వాత బ్యాక్ నుంచి అట్లా వెళ్ళండి. టీచర్స్ కొంచెం చూడండి, పిల్లలు తోసుకోకుండా. సండే టీచర్స్, గ్రూప్ టీచర్స్ కొంచెం పిల్లల్ని కంట్రోల్ చేయండి. పిల్లలు చాలామంది చెప్పకూడదు కానీ ఏమనుకోద్దు ఒకటి చెప్తున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటే. చాలామంది మళ్ళా వచ్చి అడుగుతున్నారు, అలా అడగకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్నాకే. ఆరాధింతుం ప్రభు యేసును ఆత్మతోను సత్యముతోను, ఆరాధింతుం ప్రభు యేసుని ఆత్మతోను సత్యముతోను. ఎన్ని
సత్యం